ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, మీరు ఆరోగ్యంగాను ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ ఉదయాన్నే లేస్తున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగాను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా దేవునికి మహిమకరంగాను మీకు దీవెనకరంగాను ఉంటుంది. ఈ యొక్క వాగ్దానము ప్రార్థన మీరు వినుచు మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, రక్త సంబంధాలకి వినిపించండి. షేర్ చేయండి. షేర్ చేయటం ద్వారా మీరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ఫస్ట్ దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 16వ వచనము, 17వ వచనము, 18వ వచనము నేను చదువుతున్నాను. గమనించండి. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము చేసుకునడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్నందరినీ దేవుడు బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆమేన్. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన అదేంటంటే, నిన్ను ఆశీర్వదించి బలపరిచి నీ యొక్క సంతానమును ఆకాశపు నక్షత్రములాగాను ఇసుక రేణువులుగాను నిన్ను నీ సంతానమును దీవించెదను అని ఇక్కడ ఉంది. మరొకటి ఏంటంటే, నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇది నిబంధన ఏమని? మీరు నాకు ప్రజలై ఉండాలి, నేను మీకు దేవుడినై ఉండాలి. అబ్రహామా, నీ యొక్క సంతానమును ఆకాశపు నక్షత్రంలాగాను ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానమును నేను అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తానని అబ్రహాముతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. ఇస్సాకు చేసినటువంటి ప్రమాణమును 1000 తరముల వరకు దేవుడు వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని, వారు పడుతున్న ప్రతి శ్రమల నుంచి, కష్టాల నుంచి, పోరాటం నుంచి తప్పిస్తూ ఇజ్రాయేలు ప్రజలని తప్పిస్తూ దేవుడు వారి ఇజ్రాయేలు ప్రజలు వెన్నంటి ఉండి దేవుడు వారిని నడిపించుచున్నాడు. దేవుని యొక్క నిబంధనను ఇక్కడ మర్చిపోకండి అని ఇజ్రాయేలు ప్రజలకు జ్ఞాపకము చేస్తున్నాడు ఆసాపు ద్వారా. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే, యెహోవా యొక్క మందసము దావీదుపురమునకు తీసుకొని వచ్చుచున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు బలులు, దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిన్నలు అందరూ అక్కడ గొప్ప ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి గొప్ప కార్యములు ఇక్కడ అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను, ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణమును మీరు మర్చిపోకండి, మీరు జ్ఞాపకము చేసుకోండి. ఈ యొక్క నిబంధన, ఈ యొక్క ప్రమాణము 1000 తరముల వరకు ఉంటాయని ఇక్కడ ఆ మందసము తీసుకుని వచ్చుచున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు మరోసారి ఆసాపు కీర్తన ద్వారా వారు ఇక్కడ సెలవిచ్చుచున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఎన్నో యొక్క వాగ్దానాలు, ప్రమాణాలు, నిబంధనలు ఉన్నాయా? అవన్నీ నెరవేరటానికి, మన జీవితంలో నెరవేరటానికి ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు, పోరాటాలు, శత్రువు పోరాటము ఇవన్నీ అనుభవించినప్పుడే దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క ప్రమాణమును, దేవుని యొక్క ప్రామిస్ మన జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి ఈ యొక్క చక్కటి వాక్యమును నా తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయ్యా.
ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతమంది చివరి వరకు ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయా అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధనను, ఇస్సాకుకి ఇచ్చినటువంటి ప్రమాణమును నా తండ్రి 1000 తరముల వరకు నిలిచి ఉన్నానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. ఆయా మా జీవితంలో నా తండ్రి ఈ యొక్క వాగ్దానము నా తండ్రి మా ఎడల, మా బిడ్డల పట్ల, మా యొక్క ఆయా తరతరాలు ఎడల మా ప్రభువా ఈ యొక్క వాగ్దానము నెరవేరుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమందికి జాబు లేకుండా బాధపడుతున్నారు వారికి జాబును దయచేయండి. వివాహము కాకుండా బాధపడుచున్నారు వారికి వివాహమును దయచేయండి నా తండ్రి. ఆయా గర్భఫలము లేకుండా బాధపడుచున్నారు వారికి గర్భఫలమును దయచేయండి నా తండ్రి. ఆయా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఆయా బాధపడుచున్నారు నా తండ్రి వారందరికీ మీరు స్వస్థతను దయచేయండి. దేవా మతి స్థిమితం లేని వారికి నా తండ్రి వారికి మంచి ప్రశాంతతను దయచేయమని అడుగుచున్నాను. ఆయా వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క ప్రార్థన వినుచున్నప్పుడే వారికి నా తండ్రి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నానయా. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి నా తండ్రి ఆయా వారి జీవితంలో సెటిల్ అవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద దీవెనలు, శుభములు పలుకుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా మీరిచ్చినటువంటి ఈ ఒక్క వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆయా నిబంధన, ఆయా ప్రమాణము నా తండ్రి మా జీవితంలో నా తండ్రి నెరవేరుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా అన్ని విషయాల్లో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ఈ లోకంలో మీరు మాకు ఆయా ధైర్యంగాను పరిశుద్ధాత్మదేవ మీ యొక్క వాగ్దానమును మీరు పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు గొప్ప ధైర్యము, సంతోషము, సమాధానము కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఈ దినము నా తండ్రి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఎక్కడికి వెళుచున్నారో నీ కాపుదలను దయచేయండి. వారి మార్గంలో మీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న పనిలో నీ యొక్క ఆయా దేవాన్ని యొక్క తోడుని దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.